Daily. Taste the Daily. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ దే విజయం. కమిషన్లు ఎంక్వైరీలతో కాలం గడుపుతున్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వెనక్కిపోతోందన్న హరీష్. భారత్ శానిటేషన్ డ్రైవ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే, రోడ్లు ఊడ్చి డ్రైనేజ్ పూడిక తీసిన అరవింద్ బాబు. గుంటేరులో పాత వ్యాపారుల ఆందోళన, మార్కెట్కు వేలంపాట నిర్వహించిన కార్పొరేషన్ అక్రమంగా ఖాళీ చేయించారని వ్యాపారుల ఆగ్రహం. అమిత్ షా నిర్మలతో భట్టి తుమ్మల భేటీలు, ఆదుకోవాలంటూ వరద నష్టంపై నివేదన, చేనేత జీఎస్టీ మినహాయించాలని రిక్వెస్ట్. ఇవాళ విశాఖలో చంద్రబాబు టూర్, నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొనున్న సీఎం. అరకులోయ ఏజెన్సీలో పర్యటించనున్న పవన్. ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్ ఇవాళ ప్రధాని మోదీతో సమావేశం. ఏపీ అభివృద్ధి రాజకీయాలపై చర్చిస్తారని సమాచారం. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం, పీపీపీ మోడ్లో 10 మెడికల్ కాలేజీల నిర్మాణం. జీఎస్టీ తగ్గింపుపై ఇవాళ బీజేపీ సంబరాలు, దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి పాలాభిషేకాలు. తెలంగాణలో సెలబ్రేషన్స్ కి రామచంద్రరావు పిలుపు. తెలుగు రాష్ట్రాల్లో యూరియా ఆందోళనలు, మహబూబాబాద్లో అధికారులపై రాళ్ల దాడి, విజయనగరం జిల్లాలో రైతుల పడిగాపులు. సమన్వయ లోపంతోనే యూరియా సమస్య, ముందుగానే టోకెన్ ఇవ్వాల్సిందన్న రేవంత్, ఎక్కువసేపు నిలబెడితే సహనం కోల్పోతారన్న సీఎం. ప్రీతి అంశంలో టార్గెట్ చేస్తున్నారన్న పవన్, యూరియాపై దుష్ప్రచారం చేస్తున్నారన్న సీఎం. సోషల్ మీడియా చట్టంపై కేబినెట్లో చర్చ. సింగనమల ఎమ్మెల్యేపై నోటికొచ్చినట్టు మాట్లాడతారా? బొక్కరాయ సముద్రం టీడీపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం, మళ్లీ విమర్శిస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్. శ్రీశైలం ప్రాజెక్టుకి కొనసాగుతోన్న వరద, 3 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల, కొనసాగుతోన్న జల విద్యుత్ ఉత్పత్తి. తుంగభద్ర డ్యాంకు కొనసాగుతోన్న వరద, 5 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల, ప్రస్తుత నీటి మట్టం 1625 అడుగులు. సుంకేశ్వర డ్యాంకి భారీగా వరద, ఇన్ఫ్లో 54,000, అవుట్ఫ్లో 50,000 క్యూసెక్కులు, 12 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు, యాప్ ద్వారా మత్తుమందు అమ్మకాలు, 2 పెడ్లర్లను అరెస్ట్ చేశామన్న డీసీపీ. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్ష సూచన, తెలంగాణలో 22 జిల్లాలకి ఎల్లో అలర్ట్, ఏపీలో 3 జిల్లాల్లో మోస్తరు వర్షాలు. జీఎస్టీ సంస్కరణలతో దీపావళి గిఫ్ట్, నిత్యావసర ధరలు తగ్గుతాయన్న మోదీ, స్వదేశీ వస్తువులనే వాడాలని పిలుపు. బీజేపీ ఓట్ల చోరీ చేస్తోందన్న మమత, అసెంబ్లీలో టీఎంసీ బీజేపీ మధ్య ఘర్షణ, 2 విపక్ష ఎమ్మెల్యేలపై సస్పెన్షన్. యమున ఉగ్రరూపంతో ఢిల్లీ విలవిల, కశ్మీర్లో ఉప్పొంగిన జీలం నది, వేల మంది తరలింపు, సహాయక చర్యల్లో ఆర్మీ. వరదల్లో ప్రాణ నష్టంపై సుప్రీం ఆవేదన, చెట్ల నరికివేత వల్లే జరిగిందన్న సీజేఐ, పలు రాష్ట్రాలకి నోటీసులు.